మేమెంతో మాకంత. కాబట్టి ఆలోచన ఏంది, మా మూల సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం వాళ్ళ హక్కులు పొందాలి. సరే అది రాష్ట్ర పరిధిలో వస్తుందా, కేంద్ర పరిధిలో వస్తుందా, జిల్లా పరిధిలో వస్తుందా, రాజకీయంగా వస్తుందా, సామాజికంగా వస్తుందా అనేది ఒక భాగం అయితే, వాళ్ళ జన సమూహానికి తగ్గట్టుగా వాళ్ళకి హక్కు దొరకాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, రాహుల్ గాంధీ గారి ఆలోచన. దాని పరంగానే మేము బీసీ కులగణనకు పోయినాం. ఓకేనా, మొత్తం రాష్ట్ర కులగణనకు పోయినాం, జనగణనతో పాటు కులగణన చేసినాం. ఈరోజు ఎవరి వాటా ఏందనేది చెప్పేసినాం ప్రజలు. కానీ ఎంతమంది ఉన్నారో ఈ వర్గాల్లో ఉన్నటువంటి వివరాలు చెప్పలేదు. బీసీలకు సంబంధించి ముస్లిం బీసీలుగా వేరేగా ఇది ఒక ప్రాతిపదికను తీసుకొచ్చారు, ఈ ప్రోపగండాకు సంబంధించి వ్యతిరేకిస్తుందని బీజేపీ చెప్పినటువంటి సందర్భాలు, అందుకే బిల్లు పాస్ అవడంలో జాప్యం జరుగుతుంది అంటున్నారు. లేదు, కంపల్సరీ ముస్లింలకు వాళ్ళకు వస్తుంది. ముస్లింలు కాకుండానే ఉన్నటువంటి బీసీలకు బీసీ వాటా బీసీకి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ముస్లిం, మీకే బీజేపీ గురించి తెలియదు ఏమున్నది, ఏ దాంట్లో బీజేపీ వాళ్ళు ఎంత నైపుణ్యమైన మంత్రులు అంటే ఈ ప్రపంచంలో, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా హిందూ ముస్లిం తీసుకొచ్చుట్లలో వాళ్ళు చాణక్యులు, వాళ్ళు అపరచాణక్యులు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పోతున్న యాక్సిడెంట్ అయినా సరే దాన్ని దాన్ని హిందూ ముస్లింగా కన్వర్ట్ చేసే అంత సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చూసే కోణమే, వాళ్ళు చూసేటటువంటి బైనాక్యులర్ మిర్రరే హిందూ ముస్లిం. కాబట్టి ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద 140 కోట్ల ప్రజాస్వామికానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి వాళ్ళ పురోగతికి, రేపు రాబోయే ఎన్నో సంవత్సరాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి, పురోగతికి ఉపయోగపడేటటువంటిది జనకుల గణన అనేది ఏదో ముస్లింల కోసం చేయడం అనేది వాళ్ళ కుంచిత మనస్తత్వానికి నిదర్శనం తప్ప వాళ్ళ ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఆలోచనలకు శూన్యమని నేను చెప్తున్నాను. రైట్. ఇంకొక అంశం అంటే ఇటువైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంతవరకు తేల్చలేదని బండి సంజయ్ మాట్లాడడం కానీ, లేకపోతే జాప్యం చేస్తుందా, లేకపోతే కొంతమందికి మాత్రమే అది అనుకూలంగా ఉండబోతుందా అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఎందుకు ఇంతవరకు కేసుకు సంబంధించి లేకపోతే ఆ విచారణకు సంబంధించి జాప్యం జరుగుతుందంట? ఫోన్ జాప్యం ఉండాలా లేకపోతే విచారణ కొనసాగుతుంది? ఇప్పుడు సిట్ అనేది చాలా పారదర్శకంగా విచారణ చేస్తుంది, అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఓకేనా, ఈవెన్ మా కాంగ్రెస్ వాళ్ళకు కూడా కొందరికి నోటీసులు వచ్చినాయి. మా పిసిసి ప్రెసిడెంట్ అన్ని పార్టీల వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పోయి వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మేము అనుమానాలు అప్పుడు వ్యక్తం చేస్తే ఇప్పుడు జరిగింది నిజమేనని సిట్ నిర్ధారించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయని పిలిచి చెప్పారు. మా ఆలోచనలు మేము చెప్పాము. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కటి జరుగుతుంది, ఏది జరగకుండా, ఏది టెంపరీ ఐదర్ పర్మనెంట్ పాస్ లాంటిది ఏం లేదు. దాన్ని ముందు ప్రస్తావన ఏదో అసెంబ్లీలో చర్చిస్తేనే, లేకపోతే ఎప్పటికప్పుడు మీడియాలో కనబడితేనే దాని యొక్క విచారణ జరుగుతున్నట్టు కాదు. దేని కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎక్కడో తప్పించుకోపోయినటువంటి ఆ నిందితుడిని కూడా తీసుకొచ్చినాం, రాష్ట్రానికి రాననుకున్నారు. ఓకే, పట్టుకొచ్చిళ్ళు, సిట్ ఇక్కడ జరిగింది. ఈరోజు కేటీఆర్ భారతదేశంలో ఎక్కడికి పోయినా ఫోన్ ట్యాపింగ్ హీరో ఎవరంటే కేటీఆర్ అనేది ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి 5-6 సంవత్సరాల పిల్లలు కూడా చెప్తున్నారంటే అది ఎంతవరకు ఎంత పారదర్శకమైనటువంటి దాని మీద విచారణ జరిగిందనే దానికి అదొక నిదర్శనం అది. కాబట్టి విచారణ జరుగుతుంది. దోషులను మీరో నేనో శిక్షించడం కాదు, వ్యవస్థ శిక్షిస్తుంది ఏదో ఒక రోజు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి పాపాలు కంటికి కనబడినట్టుగా ఓ రోజు నీ ముందు నిలబడి ప్రశ్నిస్తుంది సమాజం. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనిల్ గారు? చాలా కీలకంగా, అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తున్నారు, లేకపోతే ఎందుకంటే పూర్తిగా బీసీలకు సంబంధించి న్యాయం జరిగాకే వెళ్తామని చెప్తున్నటువంటి క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. ఇక్కడ ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ జరగబోతున్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది మంత్రులు చేస్తున్నారు. సో దీనిపై ఎప్పటికో క్లారిటీ వచ్చే అవకాశం, ఎందుకంటే స్థానికంగా ప్రభుత్వం చాలా బలంగా ఉండే సమయంలో కొంతవరకు జాప్యం కూడా కార్యకర్తల్లో ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు కొంతమంది. సో దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కు ముఖ్య మూల సిద్ధాంతం ఎక్కడ మేము మునుబడి ఉందామంటే, ఎప్పుడైతే మేము జనకుల గణన చేసినామో, ఎప్పుడైతే ఎవరి లెక్కలు వాళ్ళు ఎస్సీలు 15% అన్నట్టుగా, బీసీసీ 42% అన్నట్టుగా, ఓకే, ఇవన్నీ కూడా ఏర్పడిన తర్వాత వారి వాటాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. సో దానివల్ల జాప్యం జరిగింది తప్ప కానీ ఎక్కడ కూడా స్వతహాగా ప్రభుత్వానికి జాప్యం చేయాలన్న ఆలోచన లేదు. సో అంటే కోర్టు తీర్పు కూడా సమయం ముగుస్తున్నటువంటి సందర్భం ఉంది త్వరలోనే. ఇప్పుడు ఏంటంటే బీసీ బిల్లు నిన్న ప్రవేశపెట్టిల్లు, బీసీ బిల్లు నిన్న అంగీకారం అయింది. త్వరలోనే నేను అనుకుంటా, త్వరలోనే దాని మీద ఆల్రెడీ నిన్న అదేంటిది ఓటు సవరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నాకు తెలిసి త్వరలోనే దాని మీద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని నేనైతే భావిస్తున్నా.
తప్పకుండా దాంట్లో ఎటువంటి జాప్యం ఉండదు. ఎప్పుడు వచ్చినా కూడా పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా సామాజిక స్పృహతో కూడినటువంటి జల కులల అనుగుణంగా జరిగినటువంటి వాళ్ళ రిజర్వేషన్ల తగ్గట్టుగా వాళ్లకు వాటా దక్కాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని మేము చేయాలనేది మా ఉద్దేశం. రైట్. మనం కమింగ్ టు కాళేశ్వరం వద్దాం. ఫైనల్గా కాళేశ్వరం కమిషన్ సిబిఐకి వెళ్ళింది, అక్కడ ఒక క్లియరెన్స్ రాబోతుంది. అయితే ఇక్కడ కోర్టుకు వెళ్ళేటువంటి సందర్భం దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కోర్టులో దేనికి వెళ్ళిళ్ళు, కోర్టులో ఏమని పెట్టిళ్ళంటే అసెంబ్లీలో ఈ నివేదికను ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావించద్దని వాళ్ళు వేణులు. అంటే వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందనో, వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని ఇవ్వద్దని కూడా చెప్పింది, సిబిఐకి ఇవ్వద్దని కూడా చెప్పింది. అరే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చిన్న దొంగతనం చేసినా కూడా నా తప్పు తేల్చడానికి, నా యొక్క నిజాయితీ నిరూపించుకోవడానికి నేను ఎక్కడికైనా అక్కడికి వస్తా అని సవాల్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా చిన్న దొంగతనాలు మనం చూసినా కూడా వాడు నిజాయితీతో కూడుకొని ఉంటే వాడు ఏమంటే నేను నిజాయితీ పరుణని రుజువు చేసుకోవడానికి నేను ఎక్కడికైనా అక్కడికి రావడానికి కూడా సిద్ధమని అంటారు. నేను లైవ్ డిటెక్షన్కు సిద్ధమని చెప్తారు. వీళ్ళు ఎవరండి? సిబిఐ దగ్గరికి రాము, అసెంబ్లీకి రాము, ఓకే మేము సిట్ దగ్గర విచారణ మేము, ఈ కమిషన్ ఉత్తది, కమిషన్ పేపర్లు చించేస్తారు. గిదా ఏడికంటే ఆడికి వచ్చి మేము యొక్క మా నిజాయితీని మేము ప్రూవ్ చేసుకొని మేము రెడీగా ఉన్నామని చెప్పాలి. కానీ వాళ్ళు కోర్టును ఆశ్రయించింది కూడా సిబిఐకి ఇవ్వద్దని, యాజ్ వెల్ యాజ్ సిట్ యొక్క నివేదిక అయితేనేమి, అది కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్లేస్ చేయొద్దు, చేస్తే ఎక్కడ మా బండారం బయటపడుతున్నారు. కానీ మేము ప్రజా సమక్షంలో, ప్రజా దర్బార్లో, ప్రజా కోర్టులో ప్రజాస్వామికంగానే వాళ్ళ తప్పులు బయటపెట్టినాం. వాళ్ళని ఈరోజు దోషులుగా తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టుట్లా ప్రజలు గెలిచిళ్ళు. కాంగ్రెస్ పార్టీ గెలవలే, ప్రజలు గెలిచింది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్, అది 1,00,000 కోట్ల, ద మ్యాటర్ ఆఫ్ 1 lakh crores. చిన్న విషయం కాదు అది. 1 కోటి రూపాయలు ఇస్తే జీవితాంతం బతికేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి 1,00,000 కోట్లు మన దాదాపు ఏదంటే ముప్పావు వంతు బడ్జెట్, 3 లక్షలలో దాదాపు 1/3 ఆఫ్ బడ్జెట్ మనది. కొన్ని రాష్ట్రాల బడ్జెట్ అండి 1,00,000 కోట్లు అంటే ఎంత సులువుగా చెప్పిళ్ళు. దాంట్లో ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలని మళ్ళీ విషయం చెప్తున్నా, ప్రజలకు ఈ విషయం వెళ్ళాలి కూడా. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అరాచక పాలనకు చేసినటువంటి ధన రాజకీయానికి కాళేశ్వరం ఏటీఎంగా వాడుకున్నారు. యావత్తు భారతదేశంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి వేరే రాష్ట్రాలలో